టేస్ట్ చేద్దాం అనుకుంటున్నారా లేదా? ఓకే గైస్, బిగ్ బాస్ ఫేమ్ అండ్ బిగ్ బాస్లో చాలా ఎక్సర్సైజ్ చేసి సన్నగైపోయారు అప్పట్లో. సో మళ్ళీ మన ముందుకు వచ్చారు. సో మీకు కంగ్రాచులేషన్స్ చెప్పడానికి. సో సార్ చెప్తారా సార్? సో టేస్టీ తేజ అన్న కోసం ఎంతమంది వెయిట్ చేస్తారు? అరే సో యాక్చువల్లీ మీ అరుపులు ఏమంత లేవు, నేను అరిస్తే కానీ రాను స్టేజ్ మీదకి అని చెప్పా. అన్న అట్లనే అన్నారు కదా, నేను అనుకున్నాను. సో టేస్టీ తేజ అన్నని పిలుద్దాం ఆ స్టేజ్ మీదకి. చలో, ఎవరు పిలవాల్సిన పర్లేదు, అన్ననే వస్తుండో. సో ఈరోజు ఇదేదో బోరింగ్ ఫీలింగ్ ఉంటుందని చెప్పేసి, అంటే మీరంటే చాలామంది క్రేజ్, బిగ్ బాస్ చాలా ఫేమ్ అనుకుంటారు, కానీ బిగ్ బాస్ లేకున్నా కూడా మీరు ఎంటర్టైన్ బాగా చేస్తారు. అండ్ చాలామందికి జాబ్స్ వచ్చినాయి, అందరు ఇక్కడ ఉన్న వాళ్ళు జాబ్స్ తోటి ఉన్నారు. సో వీళ్ళకి ఒక ఎంకరేజ్మెంట్, ఒక ఎంటర్టైన్మెంట్ ఇస్తారని మేము పిలిచినాం. యా, సో బై ద వై ఒక చిన్న ప్లాన్ మా పేపర్ టిష్యూ పేపర్ ఒక నిమిషం. ఓకే ఏందన్నా? అదే కదా పోయింది. బ్రో గురించి ఒక రెండు ముక్కలు. ఓకే, సో ఏ పాపులర్ యాక్టర్, కమెడియన్ అండ్ ఫుడ్ బ్లాగర్ హూ గెయిన్ మ్యాసివ్ పాపులారిటీ టు బిగ్ బాస్. సో టేస్టీ తేజ అంటే మీ అందరికీ గుర్తొచ్చేది ఎంటర్టైన్మెంట్. సో నోన్ ఫర్ ఎంటర్టైనింగ్ ఫుడ్ రివ్యూ వీడియోస్ విత్ సెలబ్రిటీస్ and his relatable personality. Please welcome to Big Boss fame Tasty Teja. Once again a big round of applause for him. Yes, thank you sir, thank you so much, thank you for coming. కాదు వస్తున్నాడు నాకు మైకి నీళ్ళు మాట్లాడుకుంటారా? ఫస్ట్ ఆఫ్ ఆల్ హాయ్ అండి, అందరికి ఎలా ఉన్నారు? అది అర్థమైంది, మైక్ వద్దా, రికార్డ్ అవ్వాలి కదా పాప మనకి. ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరికీ కంగ్రాచులేషన్స్, సో హ్యాపీ ఫర్ యూ. మీరందరూ హ్యాపీయా? డన్. ఇక్కడ రావడానికి ముఖ్య ఉద్దేశం ఏంటంటే, ఇక్కడ నాకు వీళ్ళు చెప్పింది ఒక 100 మెంబర్స్కి జాబ్స్ ఈ రోజుల్లో, ఉన్న జాబ్ నిలబడటమే కష్టం, అటువంటిది వీళ్ళు 100 జాబులు తెప్పించారంటే మామూలు విషయం కాదు. ఈ 100 జాబ్స్ వల్ల హ్యాపీగా ఉండేది మీ వచ్చిన 100 మంది కాదండి, మీ ఫ్యామిలీస్. ఎందుకంటే మీ అందరికీ తెలుసో తెలియదో, నేను ఒక సాఫ్ట్వేర్ ఎంప్లాయీనే. నేను టీసీఎస్లో 7 ఇయర్స్ జాబ్ చేశాను. దాని తర్వాత యూట్యూబ్, బిగ్ బాస్ ఇదంతా వెళ్ళాను. ఫస్ట్ టైం నాకు జాబ్ వచ్చిన రోజు వినాయక చవితి రోజు మెయిల్ వచ్చింది. మెయిల్ రాగానే మా అమ్మకి పోయి నేను చూపించగానే, బేసిక్గా మన మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్లో అందరూ అంత ఎక్స్ప్రెసివ్గా ఉండరు. వాళ్ళకి ఏమొచ్చినా చెప్పుకుందామంటే అంత ఫ్రీగా చెప్పుకోలేము. ఎప్పుడైతే జాబ్ వచ్చిందని చెప్పి మా అమ్మకి మెయిల్ చూపిస్తే, మా అమ్మకి మెయిల్ చదవడం రాదు కదండి బేసిక్గా. ఇంకొకటి, ఈ జనరేషన్తో అంతమైపోతుంది. ఇన్నోసెంట్ మదర్స్, ఇన్నోసెంట్ పేరెంట్స్ ఈ జనరేషన్తో అంటాం. మనందరం ఇన్నోసెంట్ కదండి, ముదుర్లు ఒక్కొక్కరు చెప్తున్నా. ఎప్పుడైతే ఆ మెసేజ్ మా అమ్మకు చూపించానో, మా అమ్మ ఆనందంతో ఒక హగ్ ఇచ్చిందండి నాకు. ఆ హగ్గు నాకు ఇప్పటికీ గుర్తుంది. ఎందుకంటే ఆవిడ సంతోషం నేను ఆ రోజు చూసి ఆవిడ కళ్ళల్లో. చిన్నప్పటి నుండి మనల్ని ఎందుకు చదివిస్తారు పేరెంట్స్? మనం ఏదన్నా ఒక మంచి జాబో ఏదన్నా ఒకటి సాధించాలని. ఆ మూమెంటు ఈరోజు మీ 100 మంది ఇళ్లలో ఇచ్చారు. దానికి ప్రతి ఒక్కరికి హ్యాట్స్ ఆఫ్ అండి, సీరియస్లీ. సో హ్యాపీ ఫర్ యూ. అండ్ మీరు జాబ్ వచ్చేసిందని జాబ్తో రిలాక్స్ అవ్వకండి. ఈ జాబ్ నెక్స్ట్ స్టేజ్కి పోవాలి. మీరు ఒక్కొక్కళ్ళు 100 మందికి జాబ్ ఇచ్చే స్టేజ్కి వెళ్ళాలి. సీరియస్లీ మీరు అది మీ ఎయిమ్ టార్గెట్గా పెట్టుకోండి, దాని మీద నడిపించేసేయండి. ఏంటి వచ్చి సో చెబుతున్నా, ఏదో ఇది ఎక్స్పీరియన్స్ అండి, ఇవన్నీ నేను ఎక్స్పీరియన్స్ అయ్యింది చెబుతున్నాను. ఓకే, ఇది జాబ్ మీకు జాయిన్ అయ్యాను కాబట్టి నా ఫస్ట్ జాబ్ ఎక్స్పీరియన్స్ చెబుతా. ఒక చిన్నది ఇంటర్వ్యూ ప్రాసెస్ చెబుతాను. ఇంటర్వ్యూ ప్రాసెస్ చెప్పినాక దీనికా నీకు జాబ్ ఇచ్చింది అని మాత్రం మీరు ఎవరు అనుకోకూడదు. ఓకేనా? చెబుతున్నా, ఇది మీ మధ్యనే ఉంచండి. రికార్డింగ్ ఆపేయండి అయినా నేను జాబ్ మానేసాను, ఏం కాదు, చెప్పండి, ఏం కాదు. బేసిక్గా నేను ఎంటెక్ చేశానండి, విజ్ఞాన్ యూనివర్సిటీ గుంటూరు. చదువుకున్నా, చూస్తానికి ఎట్లా ఉంటా కానీ చదివా పర్లా. మరి 90% కాదులే, కానీ నాకు 65 to 70 వచ్చేది అటెండెన్స్. బ్యాక్లాగ్స్ లేవులే, పాస్ అయిపోయాయి. బ్యాక్లాగ్స్ లేవులే నాకేమి. అన్న వచ్చావా నువ్వు? చూడలేదు ఎన్నా నుంచి. ఓకే హాయ్ అన్న సోఫా బాగుంటాయి. ఓకే డన్ అండి. బేసిక్గా నేను ఎంటెక్ చేసేటప్పుడు టీసీఎస్ మా క్యాంపస్కి వచ్చినప్పుడు ఏం చెప్పారంటే, టాప్ 5 మెంబర్స్కి రిటర్న్ టెస్ట్ ఉండదు. టీసీఎస్ పాలసీ అది, టాప్ 5 మెంబర్స్కి ఉండదు. కట్ చేస్తే ఇప్పుడుందా అండి, ఇప్పుడు రిటర్న్ టెస్ట్ తీస్తారా? అలా కాన్సెప్ట్ లేదా? నా అప్పుడు అంటే నేను ఏదో పురాతనం అనుకోకండి.
2016, 17 అప్పుడేనండి. టాప్ 5 మెంబర్స్కి ఉండదు. నా అదృష్టమో దరిద్రమో మా దాంట్లో నేను 6వ వాడినండి. టాప్ 5కి రిటర్న్ టెస్ట్ ఉండదు మా దాంట్లో. అంటే ఎంటెక్ తక్కువ మంది కదండి జాయిన్ అయ్యేది. నేను ఉన్న వాళ్ళందరిలో 6th ప్లేస్ నాది. ఉందే 6, అందులో 6వ వాడిని నేను. సచ్చినట్టు రిటర్న్ టెస్ట్ రాయాలి. అప్పుడే నేను పైగా మెకానికల్ అండి. మెకానికల్ థర్మల్ ఇంజనీరింగ్ నేను చేసింది. అసలు ఏమన్నా పోలిక, మెకానికల్ ఆడా, థర్మల్ ఇంజనీరింగ్ ఆడ, టీసీఎస్ ఆడ, యాక్టింగ్ ఆడ, యూట్యూబ్ ఆడ, చేసిన దానికి సంబంధం లేదు, ఫ్లోలో కొట్టుకెళ్ళిపోవడమే. అలాగా టాప్ 6 నేను 6వ వాడిని. చెప్పుకోవడానికి ఎంతో గర్వంగా ఉంది టాప్ 6 అని. కానీ ఉంది 6. సరే తర్వాత రోజు వెళ్ళా, సర్లే రిటర్న్ టెస్ట్ రాయాలే పోనీ అని. నా అదృష్టం ఏంటంటే 5వ వాడు ఉన్నాడు కదా, నేను మెకానికల్ చదివాను, నేను మెకానికల్ జాబ్ చేస్తా, సాఫ్ట్వేర్ చేయను అని చెప్పి వాడు డ్రాప్ అయ్యాడు. మనం టాప్ 5, రిటర్న్ టెస్ట్ లేదు, క్వాలిఫై అయిపోయా. నా జన్మలో ఫస్ట్ ఇంటర్వ్యూ రిటర్న్ టెస్ట్ లేకుండా నేను క్వాలిఫై అయిపోయా. అదే నా ఫస్ట్ ఇంటర్వ్యూ, అదే లాస్ట్ అండి. క్వాలిఫై అయిపోయా, రిటర్న్ టెస్ట్ లేదు, వెళ్ళిపోయా. ఎక్కడికి వెళ్ళాము? టెక్నికల్ రౌండ్. మనకు తెలిసిందేగా మెకానికల్ థర్మల్ ఇంజనీరింగ్. తీసుకెళ్ళి ఆడ కూర్చోబెట్టారు. సర్లే రెజ్యూమే కూడా లేదండి. ఎందుకంటే ఇది అబద్ధం కాదు, నేను రిటర్న్ టెస్ట్ ప్రిపేర్ అయిపోయాను. దానికి వెళ్తే నీకు రిటర్న్ టెస్ట్ అవసరం, డైరెక్ట్ ఇంటర్వ్యూ పో అన్నారు. నా దగ్గర రెజ్యూమే కూడా లేదు. ఓరి అమ్మ, రెజ్యూమే కూడా లేదు, ఏం చేయాలి ఏంటర్ బాబు అనుకుంటే నా ఫ్రెండ్ గారు నవీన్ అని కూడా ఉన్నాడు. వాడు ఇప్పుడు జాబ్ చేస్తున్నాడులే, వాడికి రాలా జాబ్, నాకు వచ్చింది చెబుతా. వాడు రెజ్యూమ్ నేను తీసుకొని నేము, డేట్ ఆఫ్ బర్త్, నా మార్క్స్ ఉంటాయి కదా అకాడమిక్స్, అవన్నీ మార్చేసి నా రెజ్యూమే సబ్మిట్ చేశా. తీసుకెళ్ళి ఇంటర్వ్యూలో కూర్చున్నా. టెక్నికల్ రౌండ్ వాడు రాశాడండి. టెక్నికల్ రౌండ్ మనకి ఏమి రావు దాంట్లో. సర్లే ఓపెన్ చేయగానే చూస్తా ఆయన, ఓ నువ్వు మెకానికల్ కదా, నువ్వు సాఫ్ట్వేర్ జాబ్ వచ్చి ఏం చేస్తావు అన్నారు. మనకేం తెలుసు ఏం చేస్తాము సార్, మెకానికల్ అయినా కూడా సాఫ్ట్వేర్లో వర్క్ ఉంటుందంట, ఏదో ఒకటి చేస్తాం తీసుకోండి సార్ అంటే, నాకు అవసరం లేదయ్యా నువ్వు, సర్లే వెళ్ళిపో అన్నాడు. జస్ట్ 2 minutes కన్నా టెక్నికల్ రౌండ్ కూడా లేదు, నువ్వు మెకానికల్ నాకు పనికిరా వెళ్ళిపో అన్నాడు. నేను అప్పుడు అనిపించింది అట్లా లెగిసి మళ్ళీ కూర్చొని, లేదు సార్ మా వాళ్ళందరికి 20 నిమిషాలు ఇంటర్వ్యూ జరిగింది, నాకు 2 నిమిషాలే జరిగింది, బయటికి పోతే నా పరువు పోతే నేను కూర్చుంటా ఏడే అన్న. నిజంగా, ఎందుకంటే నాకు ఆ జాబ్ వచ్చింది, నేను జాబ్ చేస్తాను అని నమ్మకం నాకు లేదు. ఏదో వెళ్ళాము, నాకు ఇంట్రెస్టే లేదు దాని మీద. ఏదో ఒకటి అయితే నేను లోపలికి వెళ్ళా. లోపలికి వెళ్ళాక 2 minutesలో బయటికి వెళ్ళిపోగానే వాళ్ళకి అప్పుడే తెలిసిపోతుంది నాకు జాబ్ రాలేదని. వద్దొద్దండి నేను ఎక్కడే కూర్చుంటాను, కాసేపు మాట్లాడుకుందామన్నా. ఏం మాట్లాడతానా నీతో అంటే, నేను కాలేజ్లో 50+ స్కిట్స్ వేసా. స్కిట్స్కి వెళ్ళినప్పుడు సర్టిఫికెట్లు అన్నీ ఇస్తారు. ఆ సర్టిఫికెట్లు అన్నీ తీసుకెళ్ళి ఆయన ముందేసా. చూడండి సార్ అన్న. ఏంద్రీ అన్నాడు. నేను వేసిన సర్టిఫికేట్లు సార్, డ్యాన్స్లో డ్రామాలు వేసాను సార్. ఒరే నువ్వు జాబ్ అడుగుతున్నావు, యాక్టింగ్ ఇవన్నీ ఉంటారు సార్, ఏదో చూడండి సార్, చేయండి సార్ అని ఆయనకి ఇచ్చా. ఆయనకి ఇస్తే ఆ టెక్నికల్ రౌండ్ ఆయన ఏం చేశాడు, సర్లే షార్ట్ ఫిల్మ్ కూడా తీస్తావా అంటే తెస్తాను సార్ అన్న. యూట్యూబ్ ఓపెన్ చేసి షార్ట్ ఫిల్మ్ కూడా చూపించా. అమ్మయ్య టెక్నికల్ రౌండ్ ఫినిష్. టెక్నికల్ ఆయన చూసుకుంటున్నాడు. ఈ పక్కన మేనేజరియల్ రౌండ్ ఇంకో 2 నాది ఒకటే. TR, MR అంటారా సార్? మరి అప్పుడు అన్నారులేండి, ఇప్పుడు ఏమంటారు నాకు తెలియదు. అంతేనా సార్? ఏమైనా తప్పులు ఉంటే అటు ఇటు మన్నించండి, నాకు 6 years అయిపోయింది కదా సరిగ్గా గుర్తులేదు. టెక్నికల్ రౌండ్, MR 2 ఒకేసారి జరిగింది. టెక్నికల్ ఏమో సార్ ఇక్కడ మీరు చూస్తున్నారు ఈ రకంగా వీడికి జాబ్ వచ్చిందని అనుకోకుండా చెబుతున్నాను, ముందే చెప్పా మీకు. టెక్నికల్ వాళ్ళు ఏమో యూట్యూబ్లో షార్ట్ ఫిల్మ్ చూశారు. ఆ మేనేజర్ రౌండే పట్టుకున్నాడు అయ్యా నన్ను. ఓపెన్ చేయగానే చూసి, ఓకే నువ్వు చెస్ ఆడతావా అన్నాడు. నేను ఎందుకు ఆడతాను, నేను ఆడినా అన్న. ఏ రెజ్యూమేలో ఉందయ్యా. అమ్మని మీరు చెస్ రాశాడా? నాకు తెలియదు ఆడు చెస్ రాసినట్టు. ఆడతాను సార్ అన్న. ఓకే లెఫ్ట్ నుండి ఎక్స్ట్రీమ్ కార్నర్ ఏ కలర్ అన్నాడు. ఎవడో తెలుసు ఏ కలరు. నేను వైట్ అన్నా. అదేంటి బ్లాక్ కదా అన్నాడు. మీరు మీ వైపు నుండి చూశారు, నేను నా వైపు నుండి చూసా అన్న. సీరియస్లీ జరిగింది. నెక్స్ట్ నువ్వు రీడింగ్ బుక్స్ అన్నాడు. పుస్తకాలు చదువుతావా అన్నాడు. నా ఎకడమిక్స్ అయినా సరిగ్గా చదివిసావాలా, పుస్తకాలు చదువుతాడు అంటే సార్ అంటే రాసావు కదా అన్నాడు. అమ్మో ఇప్పుడు నేను అంబేద్కర్ గారిది, గాంధీ జయంతి గారి జీవిత చరిత్ర చదువుతాను చెబితే క్వశ్చన్లు అడుగుతాడు. దాంట్లో నుంచి మనకెందుకు సాక్షి, ఫండే, స్వాతి చదువుతాను సార్ అని చెప్పా. అవి అయితే ఈజీగా ఉంటాయి, ఆ క్వశ్చన్లు ఎటు ఆయన అడగలేడు, అందుకని అది చెప్పా. అది అయిపోగానే నెక్స్ట్ ఇదంతా కాదులే కానీ సరే టీసీఎస్ గురించి న్యూస్ ఏమొచ్చింది అని అంటే దాని గురించి ఏదో చెప్పేసా. అట్లా 20 to 25 minutes నేను చేస్తానండి. అదంతా అయిపోగానే నేనే టైం చూసుకొని, సార్ 25 minutes అయింది సార్, ఇంతకంటే ఎక్కువ ఉంటే మా వాళ్ళకి ఇంకా అనుమానం వచ్చింది, వెళ్ళిపోతాను సార్ అని చెప్పి సీరియస్లీ థ్యాంక్ యూ ఫర్ యువర్ టైం సార్ అని సర్టిఫికేట్ తీసుకొని వచ్చేసానండి. ఇది లిటరల్గా జరిగింది. మనకేమొచ్చింది నేను పోయి పడుకున్నా. తర్వాత రోజు నాకు ఫోను ఆ కాలేజ్ నుంచి మా సారు, అమ్మో నిన్న జరిగింది చెప్పేశారేమో, వాళ్ళని తిడతారేమో అని ఫోన్ చేస్తే, ఒరే నువ్వు సెలెక్ట్ అయ్యో హెచ్ఆర్ రౌండ్కి రా అన్నారు. సార్ నేను తేజ్దీప్ సార్, కల్లం సార్, నా ఇంటి పేరు నాకేనా అన్న. నీకేరా బాబు నువ్వు సెలెక్ట్ అయ్యో రారా బాబు హెచ్ఆర్ రౌండ్కి అన్నారు. నాకు షాకు. నేను మా అమ్మకి చెప్పా. మా అమ్మ నమ్మలా. నువ్వు ఏడ సెలెక్ట్ ఎందుకంటే మనకన్నా నమ్మకం వాళ్ళకి ఉంటుంది కదా. అస్సలు నమ్మలా మా అమ్మ. మా నాన్నకి చెప్పా, ఒరే నువ్వు మీ అమ్మతో చెబితే చెప్పావు నిజం అనుకుంటుంది, ఎందుకు రెట్టాంటి అని మా నాన్న. నేను మళ్ళీ నాకు డౌట్ వచ్చి మా కాలేజ్ వెళ్ళకపోతే, సార్ నిజంగా నాకేనంటే, ఎందుకంటే మనం చేసింది నాకు తెలుసు కదా, లేదని చెప్పి వదిలేసా.
కట్ చేస్తే సరే వెళ్ళా. ఇప్పుడు హెచ్ఆర్ రౌండ్, ఈసారి జాగ్రత్త పడ్డానండి. నా రెజ్యూమే నేనే ప్రిపేర్ చేసుకున్నా. ఇందులో రీడింగ్ బుక్స్ అవన్నీ తీసేసా. మనకు రాని ఎందుకు, ప్లేయింగ్ క్రికెట్, డైరెక్టింగ్ షార్ట్ ఫిలిమ్స్, రైటింగ్ స్టోరీస్ మనకు అనుగుణంగా మనం పెట్టుకున్నా. హెచ్ఆర్ పోగానే ఆవిడెవడో నార్త్ ఇండియన్ ఆమె రాగానే ఇంగ్లీష్లో లోడ మాట్లాడుతుంది. మనంతా మొత్తం సబ్ టైటిల్స్ బ్యాచ్ మనది, మనకు అంత మించి రాదు. సర్లే మేడం గారు ఏదో మాట్లాడుతున్నారు కదా అని ఇది ఎందుకు చదువుతున్నానంటే వితౌట్ ఎనీ హోప్ నేను వెళ్ళే ఇంటర్వ్యూ అండి ఇది. అదే నా ఫస్ట్, అదే లాస్ట్ వచ్చేసింది. సరే సెకండరీ. ఆవిడకి వెళ్ళంగానే ఆవిడ ఇంటర్వ్యూ చేసే ప్రతి ఒక్కరికి ఒక పేపర్ ఇచ్చి రాయమంటుంది. ఏందా ఈవిడ రాయమంటుంది, బయట వాళ్ళని అడిగితే ఇంగ్లీష్లో ఏదో రాయమంటుందంట. మనం మాట్లాడమే బెబ్బే ఇంగ్లీషు, ఇప్పుడు రాయమంది అనుకో మొత్తానికే బూతులు వస్తాయి, ఎందుకు లేకోవాలా అని చెప్పి లోపలికి వెళ్ళంగానే హాయ్ మ్యామ్ దిస్ ఈజ్ అదే చెప్పాను. ఏం చేస్తుంటే రైటింగ్ స్టోరీస్ అంది. ఓకే, నువ్వు రీసెంట్గా చూసిన సినిమా ఏంటి అంది. శ్రీమంతుడు ఏదో చూశానని చెప్పా. సరే శ్రీమంతుడు రాసిపెట్టి నా కోసం అంది. ఇప్పుడు రాస్తే మన ఇంగ్లీష్ దొరికిపోతాం, ఏం చేయాలో తెలియదు. అప్పుడప్పుడు బుర్ర ఉంటుంది కదా మనకి. మేడం శ్రీమంతుడు స్టోరీ రాయాలా నా స్టోరీ రాయాలా అన్న. నీ స్టోరీ ఏందండి, నేను సొంతంగా సినిమాలు షార్ట్ ఫిల్మ్స్ చేస్తాను మేడం, నాది ఉందంటే సరే నీ స్టోరీ రాయంటే మళ్ళీ రాస్తా. మేడం మీరు రాయమంటారా చూపించమంటారా అన్న. ఏం చూపిస్తాం అంటే యూట్యూబ్లో ఉంది మేడం. యూట్యూబ్లో ఉందా, ఓపెన్ చేయండి. ఓపెన్ చేసి నా షార్ట్ ఫిల్మ్ ఆవిడ ముందు పెట్టా. 10 నిమిషాలు షార్ట్ ఫిల్మ్ అండి, 4 నిమిషాలు మూసేసింది, బయటికి పోంది. మేడం ఏమైనా డౌట్స్ ఉంటే అడగండి మేడం అన్న. నేను డౌట్స్ అడిగేది ఏంటి, నువ్వు కదరా అడగాల్సింది, అడిగిన దాన్ని చెప్పాలి కదరా నువ్వు అంటే. కాదు మేడం షార్ట్ ఫిల్మ్ ఎట్టుందంటే బాగుందండి. ఓకే ఇంకా అంతకుమించి అడిగేది ఏం లేదులే, యూ కెన్ గో అంది. ఓకే డన్ మేడం అంటే అంతే. లాస్ట్లో నువ్వేమైనా అడగాలంటే నన్ను అడగండి. ఊరుకోడు మేడం మిమ్మల్ని నేనేం అడుగుతానులే అన్న. అది కాదబ్బా నీకు ఏమైనా డౌట్స్ ఉంటే అడిగంటే ఓకే మేడం. మీరు ఒక ఇంటర్వ్యూరు అయ్యుండి హెచ్ఆర్ రౌండ్లో జస్ట్ ఒక 5 to 10 minutes మనల్ని ఎవరైనా చేస్తారు. 5 to 10 minutes వచ్చిన ఎంప్లాయీని ఆ స్టూడెంట్ని అసోసియేట్ని మీరు ఎలా వాళ్ళని క్యాలిక్యులేట్ చేసుకొని అంచనా వేస్తారు నాకు తెలుసుకోవాలని ఉంది. ఫర్ సపోజ్ నేనే తేజ గారిని వచ్చాను, మీ ముందు ఒక 10 నిమిషాలు కూర్చున్నాను. ఈ 10 నిమిషాల్లో నా గురించి మీరు ఏం తెలుసుకున్నారు నాకు తెలుసుకోవాలని మేడం, అది చెప్పేసి నేను వెళ్ళిపోతా అన్న. ఓకే ఇప్పుడు దాకా ఎవరు రాలేదు, సరే ఓకే చెప్తాను చూడు అని ఆవిడ చెప్పిన మాట అండి. ఈ షార్ట్ ఫిల్మ్ స్టోరీ ఎవరు రాశారు అంది. నేనే రాశాను మేడం అన్న. ఓకే నువ్వు కొత్తగా ఆలోచిస్తున్నావు, నీ దగ్గర థింకింగ్ స్కిల్స్ చాలా బాగున్నాయి. ఎందుకంటే నేను అప్పుడు ఆ రోజుల్లో తీసింది గే లవ్ స్టోరీ, అది ఒక విచిత్రమన్నం ఆ స్టోరీ. ఇప్పుడు కూడా యూట్యూబ్లో ఉంటుంది చూసుకోండి పర్లా. విచిత్రమన్నం షార్ట్ ఫిల్మ్ చాలా డిఫరెంట్ ఉంటుంది కాన్సెప్ట్. అది చూసి అరే నువ్వు ఇంత కొత్తగా ఆలోచిస్తున్నావు కదా, నీలో ఎనలిటికల్ థింకింగ్ స్కిల్స్ చాలా బాగున్నాయి, నాకు దాని ద్వారా అర్థమైంది అంది. ఓకే డైరెక్షన్ ఎవరు చేశారు అంది. నేనే చేశాను మేడం అన్న. ఒక 4-5కి చెప్పి చేయించుకోగలుగుతున్నావు, నీకు లీడర్షిప్ క్వాలిటీస్ నాకు ఇందులో కనపడి, నాకు ఇది చాలు. అండ్ నెక్స్ట్ లాంగ్వేజ్ అంటే నువ్వు నాతో చాలా బాగా మాట్లాడుతున్నావు, ఇది నాకు అర్థమైపోయింది. నెక్స్ట్ అందులో నేను స్టేజ్ షో చేశాను, అందులో కూడా ఒక క్లిప్ ఉంటుంది. ఆ స్టేజ్ మీద 8,000 to 10,000 పీపుల్ ఉంటారు ఎదురుగా, ఆ క్లిప్ కూడా దాంట్లో ఉంటుంది. నీకు స్టేజ్ ఫియర్ లేదు, ధైర్యంగా స్టేజ్ ఎక్కి మాట్లాడుతున్నావు. బేసిక్గా హెచ్ఆర్ రౌండ్లో మేము లీడర్షిప్ క్వాలిటీస్, థింకింగ్ ఎబిలిటీస్, ఆ స్టేజ్ ఫియర్, మాట్లాడగలరా లేదా, లాంగ్వేజ్ బ్యారియర్స్ ఇవన్నీ చూస్తాము. ఈ ఒక్క షార్ట్ ఫిల్మ్తో నువ్వు నాకు అవి చూపించావు, ఇది చెప్తే నాకు ఇంకేం అవసరం లేదు, అందుకే నేను ఇంటర్వ్యూ చేయాల్సిన అవసరం లేదు, యూ మే లీవ్ అంది. దాని మేడం థ్యాంక్ యూ అని చెప్పి బయటకు వచ్చా. తర్వాత రోజు 12 కరెక్ట్గా మెయిల్ వచ్చింది. ఇందాక మీకు చెప్పా కదా, మెయిల్ ఓపెన్ చేస్తే యు ఆర్ సెలెక్టెడ్ టు జాబ్ అని మెసేజ్ వచ్చింది. ఆ మూమెంట్ నేను ఇప్పటికీ మర్చిపోలేనండి. ఎందుకంటే వితౌట్ ఎనీ హోప్ ధైర్యంగా ఏం కాదు అని ఏదైతే చూసుకుందామని చెప్పి ముందడుగేసాం. అదృష్టం అనుకోవాలి, జాబ్ వచ్చింది. అదే జాబ్ 7 సంవత్సరాలు నన్ను నిలబెట్టిందండి. 7 years చేసుకున్నా. ఆ జాబ్ చేసుకుంటానే యూట్యూబ్ అనేది జర్నీ స్టార్ట్ చేసి, ఆ యూట్యూబ్ జర్నీ నుండి మీ అందరికీ తెలిసిందే. అది చేసుకుంటా బిగ్ బాస్ అవకాశం, మీ అందరి లవ్ అండ్ సపోర్ట్ ఇలాగే వస్తుంది. ఇది ఎప్పటికీ ఉంటుందని ఆశిస్తూ ఆ నమ్మకంతోనే ఆ రోజు వచ్చిన జాబ్ను వదిలేసి ఇదే ఫీల్డ్లో కంటిన్యూ అవుతున్నాను. అండ్ ఆ మూమెంట్ ఈరోజు మీ అందరితో ఎందుకు షేర్ చేసుకుంటాను, దట్ ఈజ్ మై ఫస్ట్ జాబ్ ఎక్స్పీరియన్స్. నేను ఫస్ట్ ఇంటర్వ్యూ ఇచ్చాను, బై లక్ అనుకోవచ్చు, లేదా నా హార్డ్ వర్క్ అదంతా లేదు, తీసి పక్కన పెట్టేయలే. కానీ నా టైము, నాకున్న సెన్స్ ఆఫ్ హ్యూమరు, అప్పటికప్పుడు నాకు వచ్చిన ఆలోచన ద్వారా ఆ జాబ్, బేసిక్గా నాకు ఆ జాబ్ వచ్చింది. నేను ఇప్పటికీ స్టిల్ బిలీవ్ చేసేది ఏంటంటే ఒక మొండిగా ముందుకెళ్ళిపోయానండి. అది రావాలని భయపడలా, వచ్చింది లేకపోలేదని నా 100% నేను చేయాల్సింది నేను చేసా. నేను అనుకున్నది చేశాను, నాకైతే అది వచ్చింది. ఇది మీతో షేర్ చేసుకోవాలనుకున్నాను, షేర్ చేసుకున్నాను. బయటికి వెళ్ళి ఆడేం చేయలేదంటే ఊరినాడు జాబ్ వచ్చింది మాత్రం చెప్పకండి, ఓకేనా? దాంట్లో థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఈ జాబ్తో ఆగకూడదు, మీరు అందరూ చెప్పా కదా, ఇంకొంతమంది జాబ్ ఇచ్చే స్థాయికి వెళ్ళాలి. మీ ఫ్యామిలీని, మీ పేరెంట్స్ని హ్యాపీగా ఉంచుకోండి. ఎందుకు ఫస్ట్ శాలరీతో ఏం చేద్దాం అనుకుంటారు అందరూ చెప్పండి? తిన్నావు రే, అదే కదరా రోజు చేసేది అందరూ, అదే కదరా. అమ్మకో నాన్నకో చీరో బట్టలో జాకెట్ మొక్క ఏదో ఒకటి పెట్టడరా కొంచెం కొనుక్కొని, ఓకేనా? డన్, థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఇక్కడికి ఇన్వైట్ చేసిన మన టీం అందరికీ, వీక్యూ వాళ్ళకి, సార్ ఎక్కడున్నారు సార్, ఓకే కిందకి వెళ్ళారు, మా కుసుమ్ భయ్యా మీకు కూడా స్పెషల్ థ్యాంక్స్. ఎప్పుడైతే భయ్యా చెప్పాడు ఈ రకంగా రావాలి,
ఇక్కడ ఒక ఈవెంట్ ఉంది, ఈవెంట్ ఏందని చెప్పగానే మీరు ఇలా ఫస్ట్ టైం జాబ్ సంపాదించిన వాళ్ళందరూ ఉన్నారంటే అమ్మ రావాల్సిందే కదా, మన కుర్రాళ్ళే కదా, మనం కూడా ఫేజ్ నుండి వచ్చిన వాళ్ళమే కదా అని చెప్పి ఆ ఎగ్జైటింగ్తో ఇక్కడికి వచ్చాను. సో హ్యాపీ, చాలా అంటే చాలా పాజిటివ్గా ఉన్నారు. లైఫ్లో ఇదే పాజిటివ్నెస్ మెయింటైన్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్, లవ్ యూ అండి. థ్యాంక్ యూ. బోర్ కొట్టిస్తా, సారీ అన్న నీకు. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ వెరీ మచ్. సో మీ చేతుల మీదుగా మీ జర్నీ మాకు బాగా నచ్చింది. అండ్ మీ చేతుల మీదుగా కొద్దిమంది విద్యార్థులకి, స్టూడెంట్స్కి ఎవరికైతే ప్లేస్ అయిందో వాళ్ళకి చిన్న జాబ్ హోల్డర్స్కి ఓకే వినిపిస్తుందా? సో యాక్చువల్లీ బోరాబండ చిన్న కన్నా గడ్డపార అంటే అందరికి తెలుసు. ఓకే, యాక్చువల్లీ నేను పక్కా ప్రొఫెషనల్. ఓకే స్టార్టా? సో యాక్చువల్ నాది జీవిత స్టోరీ చాలా పెద్దది. ఈడ స్టార్ట్ అయితే అది బోరవాండ వరకు మొత్తం లోపల గుసాయిస్తుంది. కానీ షార్ట్ అండ్ స్వీట్గా చెప్తా. ఫస్ట్ ఎంటర్ కాగానే ఇగో ఇక్కడ సక్సెస్ అని అనిపించింది. నేనైతే ఫ్రాంక్గా చెప్తా, ఇగో నేను ఉన్నది చెప్తా. ఎవరున్నా సరే, ఎంత పెద్ద తోపు ఉన్నా సరే, మనసుల నుంచి చెప్తా. నేనేవి అవి ఎందుకంటే లైఫ్లో అందరూ సక్సెస్ అవ్వాలి. కానీ సక్సెస్ అవ్వాలంటే ఫస్ట్ ఫెయిల్ అవ్వాలి. చాలామంది చెప్పారు ఫెయిల్ అయితేనే సక్సెస్ అవుతారని. ఆల్రెడీ చాలా ఫెయిల్ అయినా. చెప్పాలంటే నేను ఇంటర్ 4 సంవత్సరాలు చదివిన శ్రీ చైతన్య కాలేజ్. అంటే అదొక వైబ్. యాక్చువల్ ఆ రోజు నేను 4 సంవత్సరాలు చదివినా కాబట్టే ఈరోజు బోరవాండ చిన్న ఈడున్నాడు, అంత పెద్ద మన చిన్న మండి పెట్టిండు. నా కంటెంట్ ఏందో చూపిస్తున్నా, అందరు ఆదరిస్తారు. యాక్చువల్ బేసిక్గా నా కంటెంట్ అనేది చాలా వైల్డ్ ఉంటుంది. బట్ ఆ వైల్డ్ని మనం జనాలకి ఎట్లా తీసుకెళ్తాం మనలో డిపెండ్ అయి ఉంటుంది. దట్ ఈస్ కాల్డ్ కంటెంట్. నేను కాగ్నిజెంట్లో ఉన్నా. నా లాస్ట్ ఎక్స్పీరియన్స్ జాబు కాగ్నిజెంట్ సిటిఎస్, మన మైండ్ స్పేస్. వాళ్ళ కోనికి చాలా కష్టాలు పడ్డా. ఆ కష్టాలని ఇష్టంగా తీసుకున్నా. మా నాన్న 200 ఇస్తుండే. ఆ 200 తీసుకొని ఇంటర్వ్యూలో పోతుండే. కానీ ఆ ఇంటర్వ్యూలో ఫ్లాప్ కాగానే అక్కడ నుంచి ఇంకో ఇంటర్వ్యూ ఉంటుండే. కానీ అక్కడ కోనికి పైసలు ఉండకపోతుండే. బట్ వాక్ వెళ్తుండే. ఎందుకంటే అప్పుడు అంటే అదొక మజాతో వెళ్ళినా, ప్యాషన్తో వెళ్ళినా, నడుచుకుంటూ పోతుండే. మళ్ళీ ఫ్లాప్ అవుతుండే. తిరిగి లాస్ట్కి పొద్దున్న ఎప్పుడో కూలి పనికి పోయినట్టు ఇంటర్వ్యూలకు పోయి 8కి పోయి రాత్రి ఎప్పుడో 8:30కి వస్తుండే. ఇంటికి పోయినాక ఏమైందిరా అంటే ఫస్ట్ వాళ్ళకి బాధ అనిపించింది, తర్వాత అలవాటు అయిపోయింది. అప్పుడు రియలైజేషన్ ఏంటంటే జర్నీ అనేది చాలా హార్డ్. కానీ ఆ హార్డ్లా మనము చాలా ఇష్టంగా తీసుకోవాలి ప్రతిదీ. కొన్నిసార్లు అయితే ఫ్రాంక్గా చెప్పాలంటే ఇంటర్వ్యూ ఫ్లాప్ అయితే నెక్స్ట్ డే ఇంటర్వ్యూ అని చెప్పి ఆ పైసలతో బీర్ తాగి మంచిగా చిల్ అవుతుండే, సింపుల్. కానీ సక్సెస్ అవ్వాలంటే ఫస్ట్ అయితే ఫెయిల్ అవ్వాలి. ఆ రోజు ఇంటర్లో ఫెయిల్ అయినా కాబట్టి ఆ రోజు మళ్ళీ నా సప్లిమెంటరీలు రాసి దాని తర్వాత డిగ్రీలోకి వెళ్ళి, డిగ్రీ అంటే నాకు ఇష్టం. బీటెక్ వల్ల ఎంపీసీ తీసుకున్నా, ఇంట్లో వాళ్ళ ఫోర్స్ వల్ల. దానివల్ల ఫెయిల్ అయినా. దాని తర్వాత నా కష్టంతో సక్సెస్ అయ్యి, దాని తర్వాత డిగ్రీ తీసుకొని, బీకామ్ తీసుకొని, దాని తర్వాత ఎంబీఏకి వెళ్ళి, ఎంబీఏ టక్క పాస్ అయిపోయి, దాని తర్వాత ఇమీడియట్గా జాబ్ కొట్టేసి అదే కార్పొరేట్ ఆఫీస్లో ఒక ప్రొఫెషనల్గా వర్క్ చేస్తూ నా కంటెంట్ ఏదో చూపించి ఎంతోమందికి నవ్వులు పండించి, అంటే ఏదైనా ఇష్టంగా చేయాలి, ఇష్టంగా చేస్తేనే సక్సెస్ అవుతాం. ఈరోజు బోరవాండ చిన్న అంటే నా కంటెంట్ అందరికి తెలిసిందే. ఆ కంటెంట్ చూపించుకుంటా ఒక పెద్ద మన చిన్న మండి అని పెట్టిన ఎంతోమంది వచ్చి నా రెస్టారెంట్కి తిన్నారు, ఆహా అన్నారు, గడ్డపారని పోతారు. సో నెక్స్ట్ ఒక పెద్ద బ్రాంచ్ ఓపెన్ చేస్తున్నా, ఎంతోమందికి ఉపాధిని ఇవ్వబోతున్నా. నేను ఒకరి దగ్గర జాబ్ చేస్తుండే, ఇప్పుడు ఎంతోమందికి ఉపాధిని ఇవ్వబోతున్నా. సో అందరూ కూడా జాబ్ అనేది ఒక ప్యాషన్గా తీసుకోండి. ఏదో శాలరీ వచ్చిందా, తీసుకున్నామా, నెల అయిందా అంటే అట్లా కాదు. ప్యాషన్గా వర్క్ చేయాలి. ఎక్స్పీరియన్స్ తీసుకోరి. ఎక్స్పీరియన్స్ చాలా ఇంపార్టెంట్ లైఫ్లో. ఎక్స్పీరియన్స్ తీసుకొని ట్రై చేస్తూనే ఉండాలి. చేంజ్ అవుతూ ఉండాలి కంపెనీస్. ఒక్క దాంట్లో ఎప్పుడు కానీ స్టిక్ కావద్దు. ఎప్పుడు కానీ చేంజ్ అవుతూ ఉండండి. మీకు అంటే జనరల్ నాలెడ్జ్ గెయిన్ అవుతుంది. మనుషులను చదవాలి, సబ్జెక్ట్ కాదు. ఎప్పుడైనా మనం ఒక ఫీల్డ్లో ఉన్నప్పుడు మనుషుల మైండ్లను చదవాలి. అదే మనకి లైఫ్లో చాలా హెవీ అన్నమాట. చాలా మంచి లైఫ్ ఇస్తుంది. సో అందరికీ కంగ్రాచులేషన్స్. తొందరలో మన చిన్న మండిలో మనమందరం కలుద్దాము, మనసారా తిందాము, మనసారా ఆస్వాదిద్దాం. అందరికీ ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ, లవ్ యూ సో మచ్. హలో ఆల్, అందరూ బాగున్నారా? గైస్ మీలో హైయెస్ట్ ప్యాకేజ్ ఎంత? 20 LP అన్నా?
నా ఎల్పిఏ చెప్తాను ఇప్పుడు మీకు. ఓకే, నాది గెస్ కొట్టగలరా? 20, 30, 40, 50 ఎల్పిఏ. నేను ఏ కంపెనీకి పని చేస్తానో తెలుసా? యూట్యూబ్. సో ఐఎమ్ ఏ యూట్యూబర్. మీకు స్కిల్ ఉంటే ఎంత యూజ్ అవుతుందో చెప్తాను. 10th నన్ను వీడు పెద్ద వేస్ట్ క్యాండిడేట్ అన్నారు. ఇంటర్లో కొద్దిగా ట్రై చేశాను, పర్లేదు అన్నాడు. బీటెక్ నేను ఆస్ట్రేలియా వెళ్ళిపోయాను. వైఎస్ జగన్ నన్ను స్కాలర్షిప్ ఇచ్చి చదివించారు, ఫ్రీగా కాదు. అండ్ తర్వాత సో నేను ఇప్పుడు మీరు వీక్యూబ్ని ఎందుకు మర్చిపోకూడదో ఎందుకో చెప్తాను చూడండి. ఇక్కడ మనం 100 మంది ఉన్నాం కదా, 1000 మంది జాబ్ లేక ఇబ్బంది పడుతున్నారు అక్కడ. సో స్కిల్ ఇచ్చిన వాళ్ళని, ఫస్ట్ జాబ్ ఇచ్చిన వాళ్ళని లైఫ్ లాంగ్ గుర్తుపెట్టుకోండి. అండ్ మిమ్మల్ని ఎవరైతే ఫస్ట్ స్టెప్ ఎక్కించారో వాళ్ళని ఎప్పుడు గుర్తుపెట్టుకొని నెక్స్ట్ స్టెప్స్ వేయండి. అండ్ నేను అలాగే ఇప్పుడు నేను 50 lakh ఎల్పిఏ సంపాదిస్తున్నా కదా, నా ఫ్రెండ్స్ అక్కడ ఉన్నాడు సెసిల్ అని. నేను ఒకరోజు జాబ్ పోయి ఇంట్లో కూర్చున్నా, ఏడుస్తున్నాను. అప్పుడు ఏమన్నాడు తెలుసా? ఇదిగో మైక్ తీసుకో, నీ వాయిస్ బాగుంటుంది, యూట్యూబ్ చేయి అన్నాడు. దట్ డే నా ఫ్రెండ్ నాకు హెల్ప్ చేశాడు. ఈరోజు నేను 15 members నా కింద ఎంప్లాయీస్ పనిచేస్తున్నారు. అండ్ యూ కెన్ అండర్స్టాండ్ దాట్ ఈస్ వేర్ స్కిల్ స్టాండ్స్. సో మీరు జాబ్ చేస్తూనే స్కిల్ కూడా నేర్చుకోండి అండ్ షో యువర్ టాలెంట్ టు ద వరల్డ్. పీపుల్ యాక్సెప్ట్ చేసినా చేయకపోయినా ఒకరోజు చేస్తారు, ట్రై చేస్తూ ఉండండి. అండ్ నన్ను పిలిచిన లోకేష్ సార్కి అండ్ థ్యాంక్ యూ సో మచ్ సార్, ఏకే సార్కి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఎవ్రీబడి. గాడ్ బ్లెస్ యూ. హార్డ్ వర్క్ చేయండి. మిమ్మల్ని ఎవరైతే ఇన్సల్ట్ చేశారో వాళ్ళందరికీ చుక్కలు చూపియండి. ఓకేనా? చేస్. థ్యాంక్ యూ సో మచ్.